యువతకి ఊరట కలిగించే ఒక మంచి మాట. జై శ్రీరామ్. 9 నెలలు మోసిన తల్లి బిడ్డని కంటుంది, కానీ బిడ్డ తలరాతని కనలేదు. ప్రాణమిచ్చిన తల్లి చేతిలోనే నీ తలరాత లేనప్పుడు ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎలా నమ్మగలుగుతున్నావు? 100 దెబ్బలు తిన్న రాయి గర్భగుడిలో విగ్రహం అయితే 2 దెబ్బలకి అలసిన రాయి గుడి బయట గడపయింది. కష్టమో నష్టమో ప్రయత్నించు. మనం ఎదుగుతుంటే వెనక నుంచి మనల్ని లాగే వాళ్ళు ఉంటారు. ఉద్యోగం పురుష లక్షణం. నీ పని నువ్వు చేస్తూనే దేవుడి మీద భారం వేయడమే కాదు, నీ పూజా మందిరంలో ఆ దేవుడికి చెప్పుకో. నీకు నువ్వే ఒక సైన్యం. నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే నీకు ఏ కష్టం వచ్చినా నీ పూజా మందిరంలో నీ దేవుడికి మాత్రమే కన్నీళ్లతో చెప్పుకో. ఇక నీకు తిరుగుండదు. శుభం భూయాత్. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, ఇందులో దేవుడికి మీ కష్టాలు చెప్పుకునే అలవాటు ఎంతమందికి ఉంది? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.